ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యాన్ని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు ఎండగట్టారు. కల్లాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని దహేగాం మండలం కర్జీ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పని లేకపోవడంతో నెల రోజులకు పైగా కల్లాలోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడితే తమ గ్రామానికి వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల తీరుతో వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉందన్నారు అన్నదాతలు. మొన్న మా సెంటర్కు వడ్ల సెంటర్ దగ్గరికి జేసీ కలెక్టర్ గారు వచ్చి తొందరగా లారీలు పంపిస్తాం, మీ వారం రోజులలో మీ వడ్లు ఇక్కడికి వెళ్ళి మిల్లర్లకు తరలించే ప్రయత్నం చేస్తామని జేసీ గారే మాకు మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు జేసీ వచ్చిన కానీ ఒక 2 లారీలు మాత్రమే వచ్చినాయి. మళ్ళీ తర్వాత నిన్న వార్త ఏంటిదంటే ఫస్ట్ లారీలేమో ఒక కిలో కూడా కటింగ్ కాకుండా మళ్ళీ నిన్నటి నుండి 2.5 కిలోలు కటింగ్ అయితేనే మిల్లర్లు తీసుకుంటామని మేము సొసైటీ వాళ్ళకి ఫోన్ చేస్తే 2.5 కిలోలు అయితే తీసుకుంటారు, లేకుండా అంటే రైతులందరం కలిసి మేము సరే 2.5 కిలోలు అయినా పర్లేదు, ఎందుకంటే వర్షం పడితే మా రోడ్డు మంచిగా లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది మాకు. మళ్ళీ లారీలు లేకుంటే మేము ఒక 10 కిలోమీటర్ మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని మేము అందరం రైతులందరం కలిసి 2.5 కిలోలకు కూడా మేము కటింగ్ కూడా ఒప్పుకున్నది జరిగింది. అయినా కూడా ఈ రోజు ఒక్క లారీ కూడా రాలేదు. మా పరిస్థితి దారుణం ఉంది, ఎందుకంటే వర్షం పడితే మా పరిస్థితి ఘోరం అవుతుంది, లారీలు రావు, ఘోరం ఉంటుంది పరిస్థితి. దయచేసి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, కలెక్టర్ గారు, మీ కలెక్టర్ గారు ఇచ్చిన మాట కూడా విలువ లేకుంటే మరి ఎవరు దీన్ని ముందుకు తీసుకుపోతారో మాకు అర్థం కావాలి. దయచేసి మీరు లారీలు తొందరగా పంపితే చేస్తాము. రైతుల బాధ మీకు అర్థమైతే లేదు. దయచేసి మీరు తొందరగా లారీలు పంపేటట్టు చేయండి. ఆ 2.5 కిలోల కటింగ్ కూడా రైతులందరూ ఒప్పుకున్నారు. ఆ 2.5 కటింగ్ తీసుకోవాలి అని మేము అందరం కలిసి ఒప్పుకున్నా కూడా లారీ రావట్లేదు. దయచేసి లారీలు పంపగలరని మనవి చేస్తున్నాం.